హరిహర వీరమల్లు కాస్త వాయిదాల వీరమల్లుగా మారిపోయిందని చెప్పాలి. గత 4-5 ఏళ్లుగా అదిగో ఇదిగో అని ఊరిస్తూ వస్తున్నారు తప్ప ఈ సినిమా షూటింగ్ మాత్రం కంప్లీట్ చేయడం లేదు. ఇక పవన్ డేట్స్ ఇచ్చేస్తాడు, సినిమా రిలీజ్ చేసేయొచ్చు అని ఎప్పటికప్పుడు కొత్త రిలీజ్ డేట్స్ అనౌన్స్ చేస్తూనే ఉన్నారు మేకర్స్. కానీ తీరా సమయం దగ్గర పడ్డాక వాయిదా వేస్తున్నారు. గత కొద్ది రోజులుగా నిర్మాత ఏఎం రత్న ఏదేమైనా మార్చి 28న హరిహర వీరమల్లుని రిలీజ్ చేసి తీరుతామని చెప్తూ వచ్చారు. కానీ ఇంకా షూటింగ్ బ్యాలెన్స్ ఉండడం, నిర్మాణాంతరం కార్యక్రమాలు జరుగుతున్నందున చేసేది లేక మళ్లీ వాయిదా వేశారు. గత కొద్ది రోజులుగా జరిగిన ప్రచారం నిజం చేస్తూ హరిహర వీరమల్లు చిత్రం మే 9న తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కానుందని ప్రకటించారు. ఈ సందర్భంగా రిలీజ్ చేసిన కొత్త పోస్టర్ ఫ్యాన్స్ కు కిక్కిచ్చేలానే ఉంది. కానీ ఈసారైనా నమ్మొచ్చా అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. కానీ పవన్ డెప్యూటీ సీఎం అయిన తర్వాత వస్తున్న సినిమా కావడంతో ఎప్పుడు రిలీజ్ అయినా సరే వీరమల్లు సంచలన వసూలు రాబడుతుంది అనడంలో ఎలాంటి డౌట్స్ అక్కర్లేదు. ఇక నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాను ప్రముఖ నిర్మాత ఏఎం రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్స్ పథకంపై ఏ దయాకర్ రావు నిర్మిస్తున్నారు. క్రిష్ ఈ సినిమా మధ్యలోనే తప్పుకోవడంతో ప్రస్తుతం వీరమల్లు దర్శకత్వ బాధ్యతలు జ్యోతి కృష్ణ తీసుకున్నాడు. ఆస్కర్ విజేత కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ మూవీ నుండి ఇప్పటికే విడుదలైన మాట వినాలి, కొల్లగొట్టినాదిరో వంటి సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.